ఏలిన వారు ఏమైనా చెప్పారంటే దానిలో నిగూఢంగా, అంతర్లీనంగా ఏదో ఒక గేమ్ ఉంటుంది. ముందరి కాళ్లకు బంధం వేసినట్లుగా తొలుత ఏదో ఒకటి చెప్పేయటం, తర్వాత అసలు బాధుడు మొదలు పెట్టడం జరుగుతుంది. విషయం అర్థమయ్యేసరికి సామాన్య జనానికి దిమ్మ తిరిగిపోతుంది. అందులోనూ రాజకీయాల్లో పట్టిపోయిన ప్రధాని మోదీ లాంటి వాళ్ళు ఏమైనా చెప్పారంటే అయ్యగారు బాధయ్యబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఎంతో తెలివిగా, డొంక తిరుగుడుగా చెబుతూ జనాన్ని బురిడి కొట్టించేందుకు మోదీ, అమిత్ షా, ఆయన పరివారం వెనకాడటం లేదు. ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా చమురు సరఫరా బాగా తగ్గిన నేపథ్యంలో ఏదో జరగబోతోందని జనం ఎదురు చూస్తూనే ఉన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని ఊహించిన వాళ్ళున్నారు. మోదీ మాత్రం బంగారం కొనుగోలు, వర్క్ ఫ్రం హోమ్ అని పెద్ద కథలు చెప్పి జనాన్ని వేరొక సమస్యకు సమాయత్తం చేశారు. డైవర్ట్ చేసి ఇప్పుడు పెట్రోల్, డీజిల్ పై ₹3 పెంచేశారు. జనం నెత్తిన టోపీ పెట్టేశారు. శుక్రవారం తెల్లారేసరికి ఒక పిడుగులాంటి వార్త వచ్చిపడింది. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు ₹3 చొప్పున దేశీయ చమురు సంస్థలు ధరలు పెంచినట్లుగా ఆ వార్త జనంలోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ లో ఇకపై లీటర్ పెట్రోల్ ₹110.89 అవుతుంది. లీటర్ డీజిల్ ₹98.96 అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోను పెట్రోల్ పై ₹3.29, డీజిల్ పై ₹3.14 పెంచినట్లయింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అన్ని రంగాలపై ఉంటుంది. రవాణా రంగంపై తొలి ప్రభావం కనిపిస్తుంది. ఆర్టీసీ టికెట్ రేట్లు పెంచొచ్చు. దీన్నే సాకుగా చూపి ప్రైవేటు బస్సుల వాళ్ళు జనం దగ్గర దండుకుంటారు. ఊబర్, ఓలా, ర్యాపిడో రేట్లు అమాంతం పెరిగిపోతాయి. సరుకుల రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలు కనీసం 10% పెరుగుతాయి. కూరగాయల ధరలు ఎంత పెరుగుతాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి ఉంటుంది. వీటన్నిటినీ ఆలోచించే జనం నుంచి వ్యతిరేకత రాకుండా మోదీ మహాశయుడు స్లో పాయిజన్ లాగా 4-5 రోజుల పాటు రబ్బరు సుతితో కొట్టినట్లుగా కథలు చెప్పి మరీ ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెంచేశారు. ప్రధాని మోదీ ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా పొదుపు మంత్రం పాటించాలని ఒక పెద్ద సలహా పడేశారు. దేశానికి దిగుమతి వ్యయం పెరిగి విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయని వాపోయారు. అందుకే ఏడాది పాటు ఎవ్వరూ బంగారం కొనకూడదని ఆయన మధ్యతరగతి వర్గానికి సూచించారు. యుద్ధం కారణంగా చమురు సంక్షోభం వచ్చే అవకాశం ఉన్నందున వినియోగం తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం కరోనా కాలం నాటి వర్క్ ఫ్రం హోం పద్ధతిని అమలు చేసుకోవాలని ఆయన అన్నారు. మోదీ చెప్పిందే తడవుగా ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ప్రభుత్వాలు వర్క్ ఫ్రం హోం షెడ్యూల్ ను సిద్ధం చేస్తున్నాయి. త్వరలో ఆర్థిక సంక్షోభం రాబోతోందని, ప్రజల ఆరోగ్యానికి కూడా ముప్పు పొంచి ఉందని అంటూ కాస్త నూనె వాడకం తగ్గించుకోండి బాబు అని సలహా పడేశారు. వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించగలిగినా మంచిదేనని ఆయన అన్నారు. ఇంతకీ మోదీ ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నారంటే అసలు సంగతి ఇవాళ అర్థమైంది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేశారు. ఇక్కడ మరో విషయం కూడా అర్థం చేసుకోవాలి. ధరల పెంపుపై జరుగుతున్న చర్చకు, ప్రస్తుత పెంపుకు చాలా తేడా ఉంది. పెట్రోల్ కనీసం ₹6 పెరుగుతుందని తొలుత చెప్పుకున్నారు. ఇప్పుడు పెరిగినది ₹3. అంటే త్వరలోనే మరో పెంపు ఉందన్నమాట. దేశ ప్రజలారా సిద్ధంగా ఉండండి.